జిల్లా రేగొండ మండల కేంద్రంలో ఈరోజు బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు అంకం రాజేందర్ ఆధ్వర్యంలో రాస్తారోకో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించగా ముఖ్య అతిథిగా భూపాలపల్లి మాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి పాల్గొని మొక్కజొన్న కళ్లాలను పరిశీలించి రైతులు పండించిన మొక్కజొన్నలు వెంటనే ప్రభుత్వం కొనుగోలు చేయాలని ప్రధాన రహదారిపై ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి రైతుల పక్షాన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రేగొండ, గోరి కొత్తపల్లి నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మే 6వ తారీఖు రైతుల మొక్కలు చాతగాని అసమర్థ ప్రభుత్వం, చాతగాని అసమర్థ ప్రభుత్వం, చాతగాని అసమర్థ ప్రభుత్వం. పచ్చప్పుడు ఇదే కోస, పచ్చి చేసి మక్కలేసిన మక్కలప్పుడు ఇదే కోస, మళ్ళీ మక్కలు వేసినాక ఊరే బస్తాల కొరకు వచ్చే మా భార్య నేనైతే 4 వేల బస్తాలు కావాలంటే 20 నెల రోజులు రాత్రి 12 గంటలకు అచ్చుడు గేల దాకా ఉంటే ఒక్కటే ఇచ్చు అట్లా ఒక 15 రోజులు తిప్పలవాడి ఇక్కడ దొరకపోతే వెంకటాపురం మండలానికి పోయి తెచ్చుకున్నా 5 రోజు చేసి అట్లా ఇట్లా పండించుకున్నా. ఈడ పోసి 15 రోజులు, మళ్ళీ ఈడ పోసి కూడా 15 రోజులు బాగా ఇక్కలేరు కదా, మమ్మల్ని మందలు ఇక్కలేరు వాళ్ళు. 15 రోజులు బట్టి అన్నీ ఉన్నాయి. చూసి నిన్న పోయి బాగా తెచ్చుకున్నా. బాగా తెచ్చుకొని నింపుదా నేనే పైసలు పెట్టి తెచ్చుకున్నా. వాళ్ళు ఏమన్నారు, మళ్ళీ బరకలు పోయి తెచ్చుకున్నా, నింపుకుంటానా. ఇలా మంచులు లేదంటే మంచులు లేవన్న వాళ్ళు ఇప్పుడు మంచులు తెచ్చుకున్నాం. మేము అందరి ముగ్గురు టిన్ని తెచ్చుకున్నా. నేను మా భార్య నేనే నింపుకుంటాను. ఒక మనిషి కూడా దొరకలేడు. ఒక మనిషి 1000 రూపాయలు అంటే ఈ టైం వరకు టైం అయిపోతాను వస్తలేరుగా. ఈ ఎండకు మేము రావంటాను. ఇక మా శర అంటే మా శర ఇక ఇప్పుడు అక్కడ అడిగా చచ్చిపోతే తప్పుతుంది, కానీ ఇక మాకు లేకపోతే తప్పే పరిస్థితులు లేవు. ఇక చచ్చిపోతే తప్పుతుంది. ఇక ఏమున్నాయి మరి వెనుక ముందు ఎడుతున్నారు బాగా మారుతుంది. మొక్కలను వెంటనే